హాయ్ అండి. ఈరోజు చామంతి మొక్కలు చూడండి, రేర్ కలెక్షన్ వచ్చిందండి. ఈ ఇంటర్ సీజన్లో మంచి మంచి కలర్స్ వస్తాయండి, వెరైటీ వెరైటీ పూలు బాగున్నాయండి చూడడానికి. దేశవాళీ చామంతి వేరే ఉంటుందండి, ఇవన్నీ హైబ్రిడ్ రకాలు. హాయ్, నమస్తే, భూమిజా గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు మన ఏరియాలో కొన్ని రకాలు పళ్ళు మొక్కలు, పూల మొక్కలు, చామంతి మొక్కలు చూద్దామండి. ఇవన్నీ మొగ్గలతో ఉన్నాయి, కొన్ని విడుతున్నాయి, ఉన్నవన్నీ మొగ్గలతోనే ఉన్నాయండి. డబుల్ కలరు, పైకి గ్రీన్ షేడ్ వచ్చింది, అవి బాగున్నాయండి. ఇది సీజన్కి వచ్చే ఫ్లవర్స్ అండి అవి. ఇవి బంతి పువ్వులు. పాలినేషన్ బాగా జరుగుతుందండి. పాలినేషన్ జరగాలంటే బంతి చెట్లు, సీతాకోక చిలుకలు అన్నీ వస్తాయండి, తేనెటీగలు అన్నీను. ఇది ఒక వెరైటీ పువ్వు, అప్పుడే ఒకటైతే ఎండిపోయింది, రెండేది పెద్ద సైజు గులాబీలాగా వచ్చిందండి. గులాబీలో కూడా చాలా రకాలు ఉన్నాయి, ఇవన్నీ హైబ్రిడ్ రకాలు బాగున్నాయి. మనం కోసి ఒక 5 రోజులైనా సరే నీటిలో పెడుతూ ఉంటాయండి ఈ పూలు. ఇందులో కలర్స్ ఇంకా బాగున్నాయి. ఎల్లో కలర్ ఫ్లవర్ చాలా అందం కనిపిస్తుంది. అప్పుడు ఇన్ని రకాలు లేవండి, నాటు రకాలు కొద్దిగా కలర్సే ఉండేవి, కొన్ని కలర్సే కనిపించేవి. ఇప్పుడు హైబ్రిడ్ రకాలు వచ్చాయి కదా. అప్పుడు చామంతుల్లో వైటు ఎల్లో ఉండేయండి, ఎక్కువగా కనిపించేవి. ఇందులో పింక్ కలర్ నందివర్ధనం అండి. ఇవి గుత్తులో పూస్తాయి. ఇవి ఏమో కానీ తక్కువగా ఉన్నాయి, కానీ అవి బాగా పెంచుకుంటే గుత్తులో పూస్తాయండి. ఇదొక రకమైన మందార. ఇది సింగిల్ రెక్ అండి, ఇందులోనూ రెడ్ ఉంటుంది, పింక్ ఉంటుంది. ఇది ఒక తీగ జాతి మొక్క అండి. ఇది ఒక వెరైటీ ఉందండి. ఇది రెడ్ పువ్వులు, అవి 100 వరహాల పూల మొక్కలండి. ఇది బనానా మ్యాంగో అండి. అరటిపళ్ళు అంత సైజు ఉంటాయి, సేమ్ అరటిపండులాగా ఉంటుంది, కానీ ఈ మ్యాంగో బాగుంటుందండి. నేను కొన్ని వీడియోల్లో చూశాను. ఇది కొత్త రకమైన, ఇది అవుట్ కంట్రీ మొక్కలండి ఇవి. ఇది మినీ కదంబకము. దీని పువ్వు, ఈ చిన్న పువ్వులు 108 ఉంటాయండి. అందుకోసం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పువ్వు అండి. సంపెంగ రకాల్లో సింహాచలం సంపెంగ, వైటు సంపెంగి, కోడిగుడ్డు సంపెంగి, ఆకు సంపెంగి, 3 రకాలు ఉన్నాయి. ఇవి తెల్లేశ్వరి, నల్లేశ్వరి అంటారు కదా, ఇంటికి పాములు రాకుండా అవి మెడిసినల్ ప్లాంట్ అండి, అవి పెట్టించుకుంటారు. అవి చిక్కడి గింజల్లాగా ఉన్నాయి లోపలికి, చిన్నవి. ఇది చిన్న నర్సరీ, కానీ బాగున్నాయి మొక్కలు కూడాను. చిన్నదేనండి, చిన్న సందులాగా ఉంది. ఇవి సీజన్లు బట్టే వస్తాయటండి. ఇది ఇంటర్ సీజన్లో ఇవి పూస్తాయంట. ఇందులో ఇంకా కొన్ని కలర్లు ఉన్నాయి, ఇవి సీజనల్ ఫ్లవర్స్. ఇంకా ఎన్నిలో విరబోసల్లాగా ఈ చామంతులన్నీ ఒకేసారి పూసాయండి. ఇది కదంబకం అండి, మినీ కదంబకం, పెద్ద టబ్బులో పెట్టారు. దీని రేట్ నేను అడగలేదు. అన్ని నర్సరీలు చూస్తే ఈ నర్సరీ పర్వాలేదండి, రేట్లు రీజనబుల్గానే ఉన్నాయి, పర్లేదు. దేవి శ్రీదేవి నర్సరీ అంట, గాజువాక దగ్గర. ఇందులో కొన్ని పళ్ళు మొక్కలు కూడా ఉన్నాయండి, రుద్రశ్రీ మొక్కలు, మామిడి, కొండ మామిడి. అప్పుడు ఈ మామిడి చెట్టుకి పూత వచ్చేసిందండి. ఇంకా సపోటా, నేరేడు అన్నీ ఉన్నాయి. చిన్న కాయలు కూడా ఉన్నాయండి, సపోటు కాయలు. మంచి రకాలు ఉన్నాయండి పువ్వులు.
చాలా బాగా కనిపిస్తున్నాయి. నేను ఒక సింహాచలం సంపంగి కొనుక్కున్నానండి. ఇది ఇందులో పెద్ద సైజు అనుకున్నాయి. ఈ పువ్వులైతే ఇది ఒక వెరైటీగా కనిపిస్తున్నాయి. పువ్వులు చిన్న చిన్నవి అండి. దమ్ముడి చామంతి అంటారు కదా, ఆ టైపులో ఈ కలర్ అండి. దమ్ముడి చామంతి అంటే అది మన దేశవాళీ ఫస్ట్ నుండి ఉండేది. ఆ రకంలో ఇది ఒక రకం. ఇవన్నీ నార్మల్ చామంతులేనండి. చిన్నవి పెద్దవన్నీ ఉన్నాయి. ఇవి పెద్ద పెద్ద చామంతి పువ్వులండి. ఈ టబ్బుల్లో పెట్టేవన్నీ. ఈ మామిడి చెట్లకి అయితే ఆడ పువ్వులు వచ్చినాయి కొన్నికి, ఆ కుండీలో పెట్టేదానికి. ఇవన్నీ చిన్న చిన్న మామిడి మొక్కలు. ఈ పువ్వులన్నీ పెద్ద సైజే. మరి మీకు ఎలా కనిపిస్తున్నాయో. ఇవి ఒక రకమైన మందారాలండి. వీటి పేరు ఏంటో నాకు తెలియదు. అన్ని కలర్లు ఉన్నాయండి. ఈ పసుపు పూలు ఇవి బాగున్నాయి. ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఈ సీజన్లో పూసే కొన్ని పూలండి ఇవి. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. బాయ్.